Hello, hi viewers. Welcome to our channel Jobs for You. AP TET and AP DSC 2020 and 2021 ప్రిపరేషన్స్కి సంబంధించి రెగ్యులర్గా మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అందులో భాగంగా ఎస్జిటి అండ్ ఎస్ఏ ఇద్దరికి కూడా కామన్ సబ్జెక్ట్ అయిన సైకాలజీ అండ్ మెథడాలజీ గురించి మనం ఫస్ట్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ప్రీవియస్గా ఒక వీడియో మనం చేయడం జరిగింది. సో సైకాలజీలో 30 out of 30 సాధించడం ఎలాగా, సో సైకాలజీలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ టైం వాటిని గుర్తుంచుకోగలం, ఎక్కువగా మనం వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఎగ్జామ్ కరెక్ట్గా కండక్ట్ చేయగలగడానికి కొన్ని టిప్స్ మనం అందులో డిస్కస్ చేయడం జరిగింది. అసలు సైకాలజీలో ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఏ లెసన్స్ ఉంటాయి, ఏ లెసన్ ఇంపార్టెంట్, ఏ లెసన్ నాన్ ఇంపార్టెంట్, సో దేనికి సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది, ఇన్ఫర్మేటివ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే సో మనకి ప్లేలిస్ట్లో ఆ వీడియో ఉంటుంది, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సి అని ప్లేలిస్ట్లో. సో అందులోకి వెళ్ళి మీరు ఆ వీడియోని మీరు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు హెల్ప్ అవుతుందని మేము అనుకుంటూ ఉన్నాం. సో యూస్ఫుల్ వీడియో అనమాట. సో ఈరోజు మనం సబ్జెక్టులోకి వచ్చినట్టయితే ఈరోజు మనం సబ్జెక్టు యాజ్ యూజువల్ సైకాలజీ అండ్ మెథడాలజీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో శిశు వికాసం గురిలో మనం ఫస్ట్ చాప్టర్గా పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో పార్ట్ 2 వీడియో అండి. సో మనం నేరుగా పీడిఎఫ్ ఫామ్లోకి వెళ్ళి మరి మనం సబ్జెక్టు గురించి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో వెళ్ళబోయే ముందుగా మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి, లేదా మీరు డౌన్లోడ్ చేసుకునే ఆ పీడిఎఫ్ ఫామ్ని, ఆ సబ్జెక్టుకి సంబంధించిన పీడిఎఫ్ ఫామ్ని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఫీజులు కట్టి చదవలేనటువంటి వారికి ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో చాలా జెన్యూన్గా కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కొంత మేము మా వైపు నుంచి మేము హెల్ప్ కూడా అందించినటువంటి వాళ్ళు అవుతాం. సో దీంట్లో మీరు కంపల్సరీగా మీరు హెల్ప్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నేరుగా లెసన్స్లోకి వెళ్ళి మరి మనం ఈరోజు పాఠం గురించి మనం చర్చిద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పీడిఎఫ్ ఫామ్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ చాప్టర్ 1. సో వెల్కమ్ బ్యాక్. Today we are going to discuss the subject of child development and pedagogy or psychology and methodology. సో అందులో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి చాప్టర్ 1 ఏంటంటే పెరుగుదల, వికాసం, పరిపక్వత. సో ఈ లెసన్ని ఈరోజు మనం కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రేస్ చేస్తాను. సో మీరు ఇన్ కేస్ ఫాలో అవ్వాలనుకుంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇందులో మనం ఫస్ట్గా శిశు వికాసం సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, శిశు మనోవిజ్ఞాన శాస్త్రంపై ముందుగా పరిశోధన జరిపింది జి స్టాన్లీ హాల్ అనేటువంటి శాస్త్రవేత్త ముందుగా పరిశోధన జరిపారు. ఈయన అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త, సో అందువల్ల ఈయన ముందుగా పరిశోధన జరిపారు కాబట్టి ఈయన శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా అభివర్ణిస్తారు. సో వెరీ ఇంపార్టెంట్, శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా. సో మనకి ఎక్కడైనా చూడండి, నాట్ ఓన్లీ సైకాలజీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీకు ఏదైనా సైంటిస్టుల పేరు ఇచ్చి వాళ్ళ సిద్ధాంతాలు లేదా వారు ప్రతిపాదించినటువంటి మాటలు వీటి గురించినటువంటి పాయింట్స్ ఎక్కడైతే రేజ్ అవుతాయో మీరు గుర్తుపెట్టుకునేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని. సో వాటిని మనం రౌండప్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అని టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో వాటిని మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి సైకాలజీ గురించి తీసుకుంటే ఎగ్జామ్లో 100% డ్యామ్ షూర్లీ మనకి 2 మార్కులు సైంటిస్ట్ బేస్ మీద క్వశ్చన్స్ మనకు అడుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూసుకుందాం. సో శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా ఈ క్రింది వారిలో ఎవరిని అభివర్ణిస్తారు? సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అట్లాగా అడగటానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పాయింట్ని చూసుకుంటే, సో ఎక్కడైతే లేకపోతే జి స్టాన్లీ గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి, సో ఆయన్ని ఏమని పిలుస్తారు, ఈ విధంగా కూడా ప్రశ్న అడగచ్చు. సో సైంటిస్ట్ పేరు మీద వారి సిద్ధాంతాల మీద వచ్చేటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనం చాప్టర్ చూద్దాం, పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి.
మానవ జీవితంలో వివిధ దశల్లో జరిగేటువంటి మార్పులను తెలియజేసే అంశాలే ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మ్యాచ్యురేషన్. మానవ జీవితంలో వివిధ దశల్లో, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఎన్నో దశలు, ఎన్నో రకాల మార్పులు అతని జీవితంలో శారీరకంగాను మానసికంగాను జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా తెలియజేసేటువంటి అంశాలు ఏంటంటే అవి పెరుగుదల, వికాసం, పరిపక్వత, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మ్యాచ్యురేషన్. శిశువు వివిధ దశలలో చేయగలిగేటువంటి పనులు, ఆలోచనలు అతని పెరుగుదల, వికాసం, పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది. శిశువు వివిధ దశలలో, అంటే చిన్నతనం, శిశు దశ, బాల్య దశ, కౌమార దశ, సో ఇట్లాగా పూర్వబాల దశ, ఉత్తర బాల్య దశ, యవనారంభ దశ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రతి దశలో కూడా వారు చేయగలిగేటువంటి పనులు లేదా వారి ఆలోచనలు అతని పెరుగుదల మీద, వికాసం మీద, పరిపక్వతల మీద, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాటిల్లో ముందుగా మనం పెరుగుదల గురించి కీ పాయింట్స్ ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో పెరుగుదల మొదటి పాయింట్, ఒక వ్యక్తిలో సంభవించే భౌతికపరమైన శారీరక మార్పుల వివరణను తెలియచేసేది పెరుగుదల. సో ఒక వ్యక్తిలో సంభవించే భౌతికపరమైన శారీరక మార్పుల వివరణ అంటే మనకు భౌతికంగా మనం చూడగలిగేవి, మనం అనుభూతి చెందగలిగేవి, స్పందించగలిగేవి, మనకు కనబడేవి. సో అట్లా శారీరక మార్పులను వివరించేటువంటి అంశమే పెరుగుదల. ఒక వ్యక్తిలో సంభవించేటువంటి భౌతికపరమైన, శారీరకపరమైనటువంటి మార్పులను వివరణ చేసేటువంటి అంశమే ఈ పెరుగుదల. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఫలానా వ్యక్తి లావుగా ఉన్నాడు, లేకపోతే సన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇవన్నీ ఏంటంటే దీని కిందకు వచ్చేటువంటి భౌతికపరమైనటువంటి శారీరక మార్పులు. పెరుగుదలలో ఇది ఒక భాగం. ఇవన్నీ మనం భౌతికంగా అనుభవించగలం. ఇది ఫస్ట్. సో సెకండ్ పాయింట్ మనం చూస్తే జీవి యొక్క ఆకారంలో. సో ఒక జీవి యొక్క ఆకారంలో, పరిమాణంలో, రెండింటిని కలుపుకుని ఒక జీవి యొక్క ఆకారంలోను పరిమాణంలోను సంభవించే శాశ్వత మార్పుని పెరుగుదల అంటారు. జీవి యొక్క ఆకారంలోను అదేవిధంగా పరిమాణంలోను సంభవించేటువంటి శాశ్వతమైనటువంటి మార్పు. సో దీన్ని పెరుగుదల కిందకి వస్తుంది అనమాట. దాన్ని పెరుగుదల అంటారు. పెరుగుదల అనేది రెండు రకాలు. ప్రాముఖ్యంగా పెరుగుదల అనేది రెండు రకాలు. అవి వరుసగా చూస్తే ఒకటి బహిర్గత మార్పులు, రెండవది అంతర్గత మార్పులు. బహిర్గత మార్పులు ఇవి బయటికి గుర్తించగలిగేటువంటి విధంగా ఉంటాయి, బయటికి మనం గుర్తించగలిగే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శరీరాకృతానికి సంబంధించినటువంటి పొడవు, పొట్టి, లావు, సన్నం, ఎత్తు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బయటకి మనకు కనపడితే మనం గుర్తించగలం. కాబట్టి ఇవి బహిర్గత మార్పుల కిందకి వస్తాయి పెరుగుదలలో. అదే రెండోది మన అంతర్గత మార్పులు. ఈ అంతర్గత మార్పులు ఏంటంటే అంతర్గతంగా ఉంటాయి, అంటే మనం బయటికి గుర్తించలేని విధంగా ఉంటాయి. అయినా వాటి పెరుగుదల అనేది జరుగుతూనే ఉంటుంది. మనం బయటకు గుర్తించలేకపోయినప్పటికీ వాటి పెరుగుదల అనేది జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, వాటిని మనం చూడలేం, వాటి పెరుగుదల జరగట్లేదు, మనకు కనపడట్లేదు, కాబట్టి అంటే అది కుదరదు కదా. మనం పెరుగుతున్నామంటే అవి కూడా పెరుగుతూ ఉన్నట్లే. కాబట్టి అవన్నీ కూడా మన అంతర్గతంగా జరిగేటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి విషయాలు. సో పెరుగుదలలో రెండు వర్గాలు, ఒకటి బహిర్గతం, రెండవది అంతర్గతం. కాబట్టి ఇవి పెరుగుదలకు సంబంధించినటువంటి మెయిన్ కీ పాయింట్స్. మనం ఇంకొకసారి చూస్తే ఒక వ్యక్తిలో సంభవించే భౌతికపరమైన, శారీరకపరమైనటువంటి మార్పుల వివరణను తెలియజేసేది పెరుగుదల. అదేవిధంగా జీవి యొక్క ఆకారంలోను పరిమాణంలోనూ సంభవించేటువంటి శాశ్వత మార్పును పెరుగుదల అంటారు. సో పెరుగుదలలో రెండు రకాలు, బహిర్గత మార్పులు, అంతర్గత మార్పులు. ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూద్దాం వికాసం గురించి మనం చూస్తే పెరుగుదలతో పాటు జీవులలో వచ్చేటువంటి గుణాత్మక మార్పులనే వికాసం అంటారు. అంటే పెరుగుదలతో పాటుగా జీవులలో వచ్చేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులనే వికాసం అంటారు. అంటే పెరుగుదలతో పాటు వచ్చే గుణాత్మకమైనటువంటి మార్పు. గుణాత్మకమైన మార్పులు అంటే మనం గుణించదగినటువంటివి, గణించదగినటువంటివి, లేకపోతే మనం అనుభూతి చెందదగినటువంటివి, ఇవన్నీ కూడా పెరుగుదలతో పాటుగా వచ్చేవి. సో ఆ పెరుగుదలతో పాటు వచ్చేటువంటి గుణాత్మకమైన మార్పులన్నింటినీ కూడా వికాసం కిందకి మనం తీసుకోవాలంటే వికాసం అంటారు. సో నెక్స్ట్ చూస్తే ఒక వ్యక్తిలో జరిగే మానసికపరమైనటువంటి మార్పులను కూడా వివరించేది వికాసం. పెరుగుదల అయితే భౌతికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి మార్పులను వివరించేది పెరుగుదల. అయితే ఒక వ్యక్తిలో జరిగే మానసికపరమైనటువంటి మార్పులను వివరించే అంశం ఏంటి? వికాసము. ఒక వ్యక్తిలో మానసికపరమైనటువంటి మార్పులు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే తెలివితేటలు, వారికి తెలివితేటలు చాలా అమోఘంగా ఉన్నాయండి. అతని అభిరుచి చాలా సూపర్, అతని సామర్థ్యాలు, ప్రజ్ఞ, సృజనాత్మకత, ఇంకా ఇలాంటివి ఎన్నో.
ఇవన్నీ ఏంటంటే ఇవి అనుభూతి చెందదగినటువంటివి, అంటే గుణాత్మకమైనటువంటివి లేదా మానసిక పరమైనటువంటివి, వీళ్ళు అంతర్గతంగా ఉండేటువంటి సామర్థ్యాల మీద డిపెండ్ అయినటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని పెరుగుదలతో పాటు వచ్చేటువంటివి ఉంటే, సో సపోజ్ చిన్నతనంలో ఉంటారు, వాళ్ళకి పెద్ద తెలివితేటలు ఉండవు, చిన్నపిల్లలు ఏది పడితే అది మాట్లాడుతుంటారు. అయితే పెరిగిన తర్వాత కొంచెం నాలెడ్జ్ఫుల్గా మాట్లాడుతుంటారు. అంటే అక్కడ అర్థం ఏంటి, చిన్నతనంలో తెలివి లేకపోవటం మూలంగా తప్పుగా మాట్లాడతారు. అది పెరిగిన తర్వాత తెలివితేటలు కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది ఏంటంటే పెరుగుదలతో పాటు వచ్చే గుణాత్మక మార్పుల క్రిందకు వస్తుంది. అయితే సృజనాత్మకత అనేది ఏంటంటే లేకపోతే ప్రజ్ఞ లేదా సామర్థ్యం, ఇవన్నీ ఏంటంటే ఇక మానసికంగా ఉండేటువంటి మార్పులకి సంబంధించినటువంటి అన్నమాట. కాబట్టి పెరుగుదలలో ఈ రెండు, వికాసంలో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నోట్స్. సో అంత మాత్రం కాదు, వికాసం గురించి ఒక శాస్త్రవేత్త తాను చెప్పినటువంటి మాట, మోర్ ఇంపార్టెంట్ మాట, ఇందాకే మనం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు గురించి ఎట్లాగైతే చెప్పుకున్నాం, ఇక్కడ కూడా మరొక శాస్త్రవేత్త, ఈయన పేరు అండర్సన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, రౌండప్ చేసుకోండి, అండర్సన్. వీరు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారం, అండర్సన్ గారి ప్రకారం ఆకారాలను స్ట్రక్చర్స్, ప్రకార్యాలను ఫంక్షన్స్ సమైక్యం చేసి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియని వికాసం అంటారు. ఇది అండర్సన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం వికాసానికి ఇవ్వబడినటువంటి నిర్వచనం. సో అడగచ్చు, సో ఈ క్రింది వాటిలో అండర్సన్ గారి సిద్ధాంతం ప్రకారంగా వికాసము అంటే అని అడగచ్చు, లేదా ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియను వికాసం అంటారు అని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఈ విధంగా కూడా అడగచ్చు. ఇట్లాగా ఎక్కడైతే శాస్త్రవేత్త కనపడతారో అక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ అదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆకారాలను ప్రకార్యాలను అంటే స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ రెండింటినీ కూడా సమైక్యం చేసి విశదపరిచే ఒక సంక్లిష్ట ప్రక్రియ వికాసం. సో మోరెస్ట్ ఇంపార్టెంట్ అండి. సో పెరుగుదల ఇది వికాసానికి సంబంధించినటువంటి విషయాలు. సో నెక్స్ట్ మనం చూస్తే పరిపక్వత, మూడో పాయింట్ ఏంటి లెసన్లో, పరిపక్వతను గురించినటువంటి విషయాలు చూద్దాం. సో పెరుగుదల వికాసం కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పరిపక్వత గురించి. సో మనం ఒక్కటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాల సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాల సహజ అభివృద్ధినే. అనువంశికంగా అంటే ఏంటి? అనువంశికంగా అంటే మన తల్లిదండ్రుల ద్వారా లేదా మన పూర్వీకుల ద్వారా మనకి సంక్రమించేటువంటి కొన్ని లక్షణాలు, మన పూర్వీకుల ద్వారా లేదా మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించేటువంటి కొన్ని లక్షణాలు వంశపారంపర్యంగా కొన్ని జనరల్గా సంక్రమిస్తూ ఉంటాయి. మనం జనరల్గా పోలుస్తూ ఉంటాం, మరి వీళ్ళ మేనమానలాగా చేస్తున్నాడు రా, లేకపోతే వీళ్ళ తల్లిలాగా చేస్తున్నట్టు. ఇవన్నీ ఏంటంటే అనువంశికం కింద వచ్చేటువంటి అంశాలు అన్నమాట. అట్లాగా తల్లిదండ్రుల నుంచి లేదా పూర్వీకుల నుంచి సంక్రమించేటువంటి లక్షణాలు, వారి నుంచి సంక్రమించేటువంటి ఆ శారీరక మానసిక లక్షణాల సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. అంటే వాళ్ళ ద్వారా సంక్రమించినటువంటి ఆ లక్షణాల యొక్క సహజ అభివృద్ధి, ఆ సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూస్తే వ్యక్తుల అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు వివర్తనం చెందడాన్ని పరిపక్వత అంటారు. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు అంటే ఒక వ్యక్తిలో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, అయితే అవి బయటికి కనపడవు. కొన్ని సందర్భాల సమయం వచ్చినప్పుడు అవి బయటికి కనపడతా ఉంటాయి ఆ సామర్థ్యాలు. అంటే అట్లా కనపడటమే పరిపక్వత. అంటే వ్యక్తుల అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు వివర్తనం చెందటం అంటే ఆ సమయం వచ్చినప్పుడు అవి కనపడటం లేదా విచ్చుకోవటం అని అంటారు మరొక పర్యాయ పదం చూస్తే. సో ఆ విధంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆ సామర్థ్యాలు కనపడటాన్నే పరిపక్వత అంటారు. సో నెక్స్ట్ మనం చూస్తే పుట్టుకతో ప్రతి శిశువులోనూ కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి, అయితే తగిన వయసు రాగానే బయటపడతాయి. అదే ఇందాక నేను పైన చెప్పుకున్నాం. సో దీన్ని ఇలా జరగటమే పరిపక్వత. మీకు అర్థం కావడం కోసం కింద మరొక పాయింట్ లాగా దాన్ని రాయటం జరిగింది. సో పుట్టుకతో ప్రతి శిశువులోనూ కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి, అవి తగిన వయసు రాగానే బయటపడతాయి. ఇలా జరగటమే పరిపక్వత. అదేవిధంగా మరో పాయింట్ చూస్తే పుట్టుకతో వచ్చిన లక్షణాలు వయసుతో పాటు క్రమేణీ వికసించటాన్ని పరిపక్వత అంటారు. సో పుట్టుకతో కొన్ని లక్షణాలు మనిషికి వస్తాయి, అయితే అవన్నీ కూడా క్రమేణీ వికసిస్తూ ఉంటాయి. అంటే రోజులు పెరిగే కొంది, ఆ శిశువు యొక్క ఏజ్ పెరిగే కొంది అవి మార్పు చెందుతూ ఉంటాయి, వికసిస్తూ ఉంటాయి. అంటే మోర్ కంఫర్ట్గా లేదా మోర్ బ్యూటిఫుల్గా అవి వస్తూ ఉంటాయి అన్నమాట. కావాల్సినటువంటి విధంగా ఆ పరిపక్వత
క్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పళ్ళు రావటం, చిన్న చిన్న పిల్లలకి పళ్ళు రావటం 6 నుంచి 8 నెలల మధ్యలో పళ్ళు వస్తుంటాయి, దంతాలు. సో అలా రావటం, చిన్నగా కొన్ని నెలలు గడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు లేచి నిలబడగలగటం, సో తర్వాత నడవగలగటం, మాట్లాడగలగటం, ఇలా వయసు పెరిగే కొలది వాటంతటా అవే జరిగేటువంటి మార్పులు. ఇవన్నీ పుట్టుకతో వచ్చేటువంటివి. అయితే అవి ఆయా సందర్భాలు వచ్చినప్పుడు బయటపడేటువంటివి. అంత మాత్రమే కాదు, అవి క్రమేణీ పెరుగుతూ ఉండేవి, వికసిస్తూ ఉండేటువంటివి. కాబట్టి ఇవన్నీ పరిపక్వత అనమాట. ఆ విధంగా జరగటం అనేది పరిపక్వత కిందకు వచ్చేటువంటి అంశాలు. సో మొదటిది అనువంశికంగా వచ్చినటువంటి శారీరక మానసిక లక్షణాల సహజ సమృద్ధి, అంటే వంశపారంపర్యంగా పూర్వీకుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేటువంటి లక్షణాలు సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు. రెండవది వ్యక్తులు అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు విచ్చుకోవడాన్ని పరిపక్వత అంటారు. అంటే పుట్టుకతో ప్రతి శిశువులోనూ కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, అవి తగిన వయసు రాగానే బయటపడతాయి. సో వీటిల్ని ఇలా జరగటమే పరిపక్వత. ఆ తర్వాత పుట్టుకతో వచ్చినటువంటి లక్షణాలు వయసుతో పాటు క్రమేణీ వికసించడాన్ని పరిపక్వత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు రావడం, లేచి నిలబడటం, నడవటం, మాట్లాడటం, ఇలా వయసు పెరిగే కొద్ది వాటంతటా అవే జరిగేటువంటి మార్పులు, ఇవన్నీ పరిపక్వత కిందకు వస్తాయి. నెక్స్ట్ చూస్తే పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలు ఎలాంటి పూర్వానుభవం లేకుండా, అభ్యసనం లేకుండా అభివృద్ధి చెందటం. అంటే పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి పూర్వానుభవం లేకుండా, అభ్యసనం లేకుండా అభివృద్ధి చెందటం ఉంటాయి. సో అట్లాంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాట్లాడటం, నడవటం, ఇవన్నీ కూడా దాంట్లో భాగాలే. ఇది పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలు. ఇవి ఎలాంటి పూర్వానుభవం లేకుండా, అభ్యసనం లేకుండా వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మరొకటి చూస్తే పరిపక్వత అనేది ఆయా వికాస దశలో కనిపించే అంతర్గత గుణాత్మక మార్పులు. ఇవి వికసించడానికి పరిసరాల ప్రభావంతో సంబంధం లేదు. అంటే పరిపక్వత అనేది ఆయా వికాస దశలలో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శిశువు దశ, బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, ఇట్లా రకరకాల దశలు ఉంటాయి ఏజ్ వైజ్గా. సో వాటిని వికాస దశలు అంటారు. సో ఆ వికాస దశల్లో అంతర్గతంగా కనపడేటువంటి గుణాత్మక మార్పులు అవన్నీ ఆటోమేటిక్గా జరిగేటువంటివి. ఆ ఏజ్ వచ్చినప్పుడు ఆ దశల్లో ఆటోమేటిక్గా జరిగేటువంటి, అంతర్గతంగా జరిగేటువంటి ఆ గుణాత్మక మార్పులు. అయితే అవన్నీ జరగటానికి, వికసించడానికంటే అవన్నీ జరగటానికి వాటికి పరిసరాల ప్రభావం, అంటే మీరు ఉండేటువంటి ఆ పరిసరాల యొక్క ప్రభావంతో సంబంధం లేదు. మీరు ఎక్కడున్నా కానీ మీకు పళ్ళు వస్తాయి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా మీకు పళ్ళు వస్తాయి. మీరు ఏ ఊళ్ళో ఉన్నా కానీ కొంతకాలం అయిన తర్వాత లేచి నిలబడగలుగుతారు. మీరు ఏ ఊళ్ళో ఉన్నా కానీ నడవగలుగుతారు. మీరు ఏ ఊళ్ళో ఉన్నా కానీ మాట్లాడగలుగుతారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే పరిసరాల ప్రభావంతో సంబంధం లేదనమాట. ఆటోమేటిక్గా ఆయా వికాస దశల్లో అంతర్గతంగా ఆ గుణాత్మక మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్నే పరిపక్వత అంటారు. సో పరిపక్వత అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది పరిపక్వత అనేది జన్యు సంబంధ ప్రక్రియ. ఇది ఆ ప్రీవియస్ పేపర్లో అడిగారు కూడా ఈ బిట్ని. పరిపక్వత అనగా అని కింద ఇచ్చారు, జన్యు సంబంధ ప్రక్రియ. ఈ బిట్టు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఆల్రెడీ అడిగినటువంటి బిట్ ఇది. పరిపక్వత అనేది జన్యు సంబంధ ప్రక్రియ. సో తర్వాత మనం చూస్తే మరొక శాస్త్రవేత్త పరిపక్వత గురించి ఆయన తెలియజేసినటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం. గెస్సెల్ అనేటువంటి ఒక ప్రముఖ శాస్త్రవేత్త, సైకాలజీ శాస్త్రవేత్త. వారి ప్రకారంగా పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. అంటే జన్యు ప్రభావాల సంకలనం, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయం, అంటే కొంత పరిమితి కలిగినటువంటి జీవిత వలయం ఇది. సో ఆ జీవిత వలయంలో ఈ పరిపక్వత, అంటే ఈ జన్యు ప్రభావ సంకలనంతో కూడినటువంటి ఆ పరిపక్వత అనేది కార్యక్రమయుతంగా, అంటే ప్రోగ్రామిక్గా జరుగుతూ ఉంటుంది అని ఆయన గెస్సెల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతిపాదించాడు. గెస్సెల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం చూస్తే ఈ క్రైగ్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన కూడా పరిపక్వత గురించి మరొక మాట ఆయన కూడా తెలియజేయడం జరిగింది. సో ఏంటి ఆ గెస్సెల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ప్రతిపాదించినటువంటి మాట కూడా మనం చూస్తే, పరిపక్వత అనేది జన్యు సంభావ్యత,
జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. పరిపక్వత అనేది జన్యు సంభావ్యత, జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. సో పరిపక్వత అనేది ఇది ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రణాళికాపరమైన మార్పులతో కూడుకుంది. అంటే ఏం చెప్తుంది ఏంటంటే అది ఆల్రెడీ నిర్ణయించబడినటువంటి ప్రణాళిక, అంటే ఆల్రెడీ నిర్ణయించబడింది. సో పళ్ళు వస్తాయి, ఇది ఆల్రెడీ నిర్ణయించబడింది, ఆ టైం వచ్చినప్పుడు అది వస్తుంది. ఇట్లాగా ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కో రకంగా ప్రతిపాదించడం జరిగింది. సో అండర్సన్ వికాసం గురించి చెప్తే గెసల్ మరియు క్రైగ్ అనేటువంటి శాస్త్రవేత్తలు పరిపక్వతను గురించి వీళ్ళు కొన్ని మాటలు తెలియజేయడం జరిగింది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీరు కన్ఫామ్గా రౌండప్ చేసుకోండి, మళ్ళీ రివైజ్ చేసుకోండి. పరిపక్వత నెక్స్ట్ పాయింట్ చూస్తే మనం పరిపక్వత ఉన్నప్పుడే వ్యక్తిలో తగిన సన్నద్ధత ఉంటుంది. అంటే పరిపక్వత ఎప్పుడైతే ఉంటుందో వ్యక్తిలో తగినటువంటి సన్నద్ధత అంటే రెడీగా ఉంటాడు అనమాట. పరిపక్వత ఉంటే అప్పుడే అభ్యాసన కూడా సులభంగా మరియు ప్రభావవంతంగా ఉంటాయి. సో పరిపక్వత లేదనుకోండి, వాడికి ఒకవేళ నాలెడ్జ్ లేదు, అతనితో విల్ లేదు, స్కిల్ లేదు, సో అతనికి చెప్తే అతను చేయలేడు కదా. ఇప్పుడు మనం 1వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడికి 10వ తరగతి ప్రశ్న ఇచ్చామని అతను ఆన్సర్ చేయలేడు, ఎందుకంటే హీ డోంట్ హ్యావ్ ఏ మెచ్యూరేషన్, అతనికి అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు. సో అతను చేయలేడు. కాబట్టి అతనికి తగినటువంటి సన్నద్ధత ఉండాలి, అంటే పరిపక్వత కూడా దానికి తగిన విధంగా డెవలప్ అయి ఉండాలన్నమాట. సో పరిపక్వత ఉన్నప్పుడే వ్యక్తి సన్నద్ధత కలిగి ఉంటాడు, అప్పుడే అభ్యాసం సులభంగా అవుతుంది, అంత మాత్రమే అది ప్రభావవంతంగా ఉంటుంది కూడా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే అనువంశికత నిర్ణయించిన పరిపక్వతను అనుసరించి వ్యక్తిలో వికాస వేగం అనేది ఆధారపడి ఉంటుంది. అనువంశికత నిర్ణయించిన పరిపక్వతను అనుసరించి, ఇందాక చెప్పుకున్నాం కదా అనువంశికత అంటే. సో అది నిర్ణయించినటువంటి పరిపక్వతను అనుసరించి వ్యక్తిలో వికాస వేగం అనేది ఆధారపడి ఉంటుంది. వికాసం త్వరగా పెరగాలి అంటే సో వంశపారంపర్యంగా సంక్రమించినటువంటి కొన్ని లక్షణాల ద్వారా కూడా అది దాంట్లో పరిపక్వతను అనుసరించి వ్యక్తుల వికాస వేగం కూడా ఆధారపడి ఉంటుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో ఇది పరిపక్వతను గురించినటువంటి మెయిన్ పాయింట్స్ ఈ లెసన్స్లో. సో ఫస్ట్ పెరుగుదల, తర్వాత వికాసం అండ్ పరిపక్వత, దీని గురించినటువంటి మెయిన్ కీ పాయింట్స్ ఇవి మీరు మస్ట్ అండ్ షుడ్గా చదువుకోండి, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. సో వికాస లబ్ధి, సో ఇది అవసరం లేదు, బట్ ఏదన్నా అడుగుతారన్నట్టుగా జనరల్గా చెప్పాను. సో వికాస లబ్ధి అనేటువంటి ఈ ఫార్ములా, అంటే ఒక వ్యక్తి యొక్క వికాస లబ్ధిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలమంటే పరిపక్వత బై అతని వయస్సు ఇంటూ 100. సో పరిపక్వత బై అతని వయస్సు ఇంటూ 100. సో వికాస లబ్ధి అంటే అతనిలో ఆ వికాసం ఏ స్టేజ్లో ఉంది, అతని వికాస లబ్ధి ఎంత మేరకు పొందుకుంటున్నాడు, అంటే ఇవన్నీ సైకలాజికల్గా నిర్వహించేటువంటి ఒక పరీక్షలు అన్నమాట, అడుగుతారు. సో వికాస లబ్ధి ఫార్ములా ఏంటి కింద ఇస్తారనమాట కొన్ని పాయింట్స్. సో వాటిలో వికాస లబ్ధి దేనికి సూట్ అయితే ఇవ్వాలి, అది వికాస లబ్ధి ఫార్ములా గురించి ఒక ప్రశ్న ఇచ్చి సో ఇందులో వికాస లబ్ధి యొక్క శాతం ఎంత, లేదా వికాస లబ్ధిని ఎలా మీరు నిర్వహించగలరు, ఎన్నుకోగలరు, ఇట్లాగా అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మనకి వయసు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, 100 అంటే అది పర్సంటేజ్ కోసం ఇచ్చింది. మరి పరిపక్వత ఎలాగండి అని మీకు అనిపించవచ్చు. అయితే పరిపక్వత అనేది మనం విడిగా క్యాలిక్యులేట్ చేయగలిగేటువంటి కావండి, ఇవన్నీ సైకలాజికల్ మీద ఇష్యూస్ మీద డిపెండ్ అయ్యేటువంటివి. సో సైకాలజీలో మరి ఒక్కొక్క అంశం మీద ఒక ప్రజ్ఞా పరీక్ష ఉంటుంది. వికాసం మీద ఒక ప్రజ్ఞా పరీక్ష, పరిపక్వత మీద ఒక ప్రజ్ఞా పరీక్ష ఉంటుంది. సో ఇవన్నీ సైంటిస్టులు ముందు మనం చాప్టర్లో డిస్కస్ చేయబోయేటప్పుడు అవన్నీ కూడా క్లియర్గా వస్తాయి, ఇప్పుడు అవసరం లేదు. సో ఆ పరిపక్వత అనే దాని మీద కూడా వ్యక్తుల పరిపక్వత యొక్క స్థాయి ఏ మేరకు ఉందని పరిపక్వత ప్రజ్ఞా పరీక్ష అనేది నిర్వహిస్తారు. సో ఆ పరీక్షలో అతను అచీవ్ చేసిన దాన్ని బట్టి అతని యొక్క పరిపక్వత యొక్క వాల్యూ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ వాల్యూని ఇక్కడ ఇస్తే దాన్ని బట్టి మన వికాస లబ్ధిని క్యాలిక్యులేట్ చేయగలం. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అయితే అవసరం లేదు. సో ముందు చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములా మీకు అవసరం కాబట్టి దాని గురించి అక్కడ తెలియజేయడం జరిగిందనమాట. సో ఇది పరిపక్వత గురించి, ఆ తర్వాత వికాసము, అదేవిధంగా పెరుగుదల గురించి. అయితే వీటన్నిటిని మళ్ళొకసారి క్లుప్తంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్ల కింద నేను తయారు చేసి జస్ట్ వీటిని చదివినిపిస్తాను, చూడండి మీరు ఒకసారి. పరిపక్వతకు మరియు వికాసానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు. పరిపక్వతకు వికాసానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు. మాట్లాడటం అనేది పరిపక్వత, ఒక వ్యక్తి మాట్లాడడం అనేది పరిపక్వత. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి భాషలో మాట్లాడటం అనేది వికాసం అవుతుంది. అంటే ఏ భాష అయితే అతను పుట్టుకతో మాట్లాడతాడు, జీవితాంతం అదే మాట్లాడాలని లేదు, రకరకాల భాషలు మాట్లాడచ్చు. పుట్టుకతో ఏ విధంగా అయితే మాట్లాడతాడో పుట్టాక, సో ఆ విధంగానే జీవితాంతం అయితే డెవలప్ అవుతుంది. సో మాట్లాడడం అనేది పరిపక్వత.
అంతర్గతంగా సామర్థ్యాన్ని బట్టి బయటపడేటువంటి పరిపక్వత అది. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి భాషలో మాట్లాడటం అనేది అది వికాసం కిందకు వస్తుంది అనమాట. అదేవిధంగా చేతితో వస్తువులు పట్టుకోవడం అనేది పరిపక్వత. చేతితో ఒక వస్తువులు పట్టుకోవడం అనేది పరిపక్వత. ఆ సామర్థ్యం నీకు పుట్టంగానే రాదు, ఒక సంవత్సరానికి రాదు, కొన్ని రోజుల తర్వాత నీకు ఒక సామర్థ్యం వస్తుంది. అప్పుడు కొద్దిగా చేతులతో పట్టుకుంటాం. సో పెద్ద కొంది ఇంకా చేతులతో చాలా పనులు చేస్తావు. సో ఆ చేతులు పట్టుకోవటం అనేది పరిపక్వత. అయితే ఆ వస్తువుతోటే వివిధ రకాల పనులు నువ్వు చేయగలిగేటువంటి సామర్థ్యం అది నీకు వికాసం కిందకు వస్తుంది. సో చేతులతో పట్టుకోవడం పరిపక్వత, అయితే ఆ వస్తువుతో వివిధ రకాల పనులు చేయగలగడం వికాసం. సో 3వ పాయింట్ చూస్తే ఒక శిశువులో వయస్సుకు తగినటువంటి పరిపక్వత జరిగితే వికాసం సాధారణ స్థాయిలో ఉందని, వయసుకు తగ్గినటువంటి పరిపక్వత జరిగితే వికాసం సాధారణ స్థాయిలో ఉందని, తగినంత పరిపక్వత జరగకపోతే వికాసం సాధారణ స్థాయి కంటే తగ్గింది అని అంటే అతనికి కొంతమందికి ఇతనికి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం, మానసిక ఎదుగుదల లేదండి అంటాం మనం. సో అదంతా ఏంటంటే వికాసం తగినంత అంటే పరిపక్వత అనేది తగినంత ఎదక్కపోవటం మూలంగా అతని వికాసం కూడా తగినంత రీతిగా ఎదగలేదని అర్థం. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే మెంటల్ మెచ్యూరిటీ లేదని మనం చెప్తూ ఉంటాం. సో జరగాల్సిన దానికంటే ఎక్కువ జరిగితే వికాసం కూడా సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలంటే కొంతమందిలో ఏంటి చిన్న వయసులోనే వాళ్ళ స్థాయికి మించినటువంటి ఎక్కువ అచీవ్మెంట్ చేస్తుంటారు. కొంతమంది మనం చదువుతూ ఉంటాం, కొంతమంది పిల్లలు మరి 1వ తరగతి చదువుకునేటువంటి పిల్లలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల పేర్లు, రాజధాని పేర్లు చెప్తూ ఉన్నారని. అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ పరిపక్వత లెవెల్ అనేది ఉండాల్సిన స్థాయి కంటే కొంచెం ఎక్కువగా వాళ్ళ అభివృద్ధి చెందింది, దాన్ని బట్టి వికాస స్థాయి కూడా పెరిగిందని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో పెరుగుదల వికాసంలో భాగం, ఓన్లీ పెరుగుదల అనేది వికాసంలో భాగమే కానీ అదొక ప్రత్యేక వ్యవస్థ కాదు అని మనం గమనించాలి. సో తర్వాత మనం చూస్తే ఇవి పరిపక్వతకు మరియు వికాసానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు. సో నెక్స్ట్ మనం చూస్తే పెరుగుదలకు మరియు వికాసానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు మనం చూద్దాం. సో పెరుగుదల అనేది శారీరక సంబంధమైనది అయితే వికాసం అనేది శారీరకము మరియు మానసిక సంబంధమైనది. పెరుగుదల ఈజ్ ఓన్లీ శారీరక సంబంధమైనది అయితే వికాసం అనేది శారీరకము మరియు మానసిక సంబంధమైనది. పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది, అయితే వికాసం అనేది గుణాత్మకమైనటువంటి మార్పు సంభవించింది. అయితే వీటన్నిటి గురించి ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం, అందుకే స్పెషల్గా ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో జస్ట్ చదివి వినిపిస్తూ ఉన్నాను. సో పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు, వికాసం అనేది గుణాత్మక మార్పు. అంటే పరిమాణాత్మక మార్పు అంటే వాటిని మనం కొలవచ్చు అనమాట. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే కొన్నిసార్లు అంచనా వేయలేకపోవచ్చు. సో పెరుగుదల అనేది కేవలం కౌమార దశ వరకే ఉంటుంది. కౌమార దశ అంటే యంగ్ ఏజ్, అంటే నియర్లీ 17-18 ఇయర్స్ వచ్చేంత వరకే పెరుగుదల ఉంటుంది. ఆ తర్వాత ఇక వ్యక్తి పెరగడు, పైకి ఎదగడు, లోపల ఉన్నటువంటి అవయవాలు ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చేసరికి వాటి పెరుగుదల ఆగిపోతుంది. దాన్నే కౌమార దశ అంటారు. అది వికాసం అలా కాదు, అది జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ అనమాట, కొనసాగేటువంటి ప్రక్రియ. సో పెరుగుదలను మనం ఖచ్చితంగా కొలవచ్చు, చిన్నగా చెప్పుకున్నాం. అయితే వికాసాన్ని మనం అంచనా వేయగలమే కానీ కొలవలేము యాజ్ యూజువల్. సో పెరుగుదల నిర్దిష్టమైనది అయితే వికాసం అనేది సమగ్రతమైనది. పెరుగుదల అనేది నిర్దిష్టమైనది, ఇందాక చెప్పాం. ఖచ్చితంగా మనం ఒక నిర్దిష్టమైనటువంటి పాయింట్ దగ్గర పెరుగుదల గురించి అంచనా వేయచ్చు. అయితే వికాసం అలా కదా, సమగ్రమైన శారీరకంగాను, భౌతికంగాను, మానసికంగాను, లేకపోతే సాంఘికంగాను, సమాజపరంగాను, ఇట్లా రకరకాల యాంగిల్స్లో రకరకాలుగా వికాసం అనేది మార్పు చెందుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూస్తే పెరుగుదల అది బహిర్గత అంతర్గత మార్పుల్ని చూపిస్తూ ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో పెరుగుదల వలన వికాసం జరగచ్చు, జరగకపోవచ్చు. అదే మనిషి పెరిగే కొంది అతను వికాసం అంటే అతను మెంటల్ మెచ్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే వికాసం పెరుగుదల లేకపోయినా కానీ వికాసం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి అతను పెరగడు, మరగుజ్జులు ఉంటారు, వాళ్ళు ఎత్తు పెరగడు. అయితే అతనిలో మెంటల్ మెచ్యూరిటీ పెరగాలంటే పెరగచ్చు. అతను వయసు పెరిగే కొంది అతను మనకు భౌతికంగా అతనిలో పెరుగుదల మనకు కనపడకపోవచ్చు, శారీరకంగా అతనిలో పెరుగుదల కనపడకపోవచ్చు. అయితే అతను మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మామూలుగా కామన్గా 25 ఏళ్ళ కుర్రోడు ఏ విధంగా ఆలోచిస్తాడు అతను కూడా ఆలోచిస్తాడు. అయితే ఎత్తు చూస్తే 2 అడుగులు 3 అడుగులే ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు అర్థం కావడం కోసం మీకు ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఈరోజు ఫస్ట్ చాప్టర్, పెరుగుదల, వికాసం, పరిపక్వతలను గురించినటువంటి ఫస్ట్ లెసన్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో దీని మీద పక్కాగా ఈ ఫస్ట్ చాప్టర్ మీద ఒక బిట్ అయితే ప్రశ్నలో రావటం జరుగుతుంది. శిశు వికాసం మీద, పెరుగుదల, వికాసం, పరిపక్వత అనేటువంటి చాప్టర్ మీద ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ చాప్టర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు సపోర్ట్ లభిస్తుంది. సో ప్లీజ్ కోఆపరేట్ అస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.